మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దీపావళి స్పెషల్ ఆఫర్స్ 30,000కు మించి ఆభరణాలు కొంటే 100 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ఉచితం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొండా సురేఖ పోటీ చేయబోతా ఉన్నారు. ఈరోజు మండీ బజార్లో ప్రచారం నిర్వహిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు కొండా సురేఖ ఉన్నారు. చెప్పండి అక్క, ఎట్లా ఉంది ప్రచారం, ఎట్లా ఉంది, ఓటర్లు ఏమంటున్నారు? మీరు ఓటర్ల దగ్గర చూసారు కదా, ఇక్కడ మేము షాప్ ముందడికి రాగానే వాళ్ళే జై కొండా అంటున్నారు. అంటే ఈ పాటికే మొత్తం వరంగల్లో ఓటర్స్ అందరూ కూడా డిసైడ్ అయిపోయినారు. ఎందుకంటే ఇక్కడ నడుస్తున్నది ఒక రాక్షస పాలన నడుస్తూ ఉంది. దౌర్జన్యాలు, దోపిడీలు, మన బెదిరింపులు, అదేవిధంగా భూ కబ్జాలు, అక్రమ కేసులు, వీటి వసూళ్ళు, ఇవన్నిటితో ప్రజలు విసిగి వేసారిపోయినారు. 5 సంవత్సరాల నుంచి కూడా మొత్తంగా అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం ఏ విధంగా దోచుకోవాలనేటువంటి పని మీదనే టీఆర్ఎస్ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. దాంతో ప్రజలలో ఒక మార్పు కావాలని కోరుకుంటున్నారు. నాట్ ఓన్లీ వరంగల్ ఈస్ట్, మొత్తం టోటల్ తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి ముఖ్యంగా 3 అంశాల మీద ప్రజలు రియాక్ట్ అవుతూ ఉన్నారు. 1 వ్యక్తి మీద, 2 పార్టీ మీద, 3 ప్రభుత్వం మీద. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వ్యక్తిత్వాలు అందరివి కూడా ఇదే పద్ధతిలో ఉన్నాయి. ఇంకా బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది. ప్రభుత్వం మొత్తానికి కూడా పేదలను మరిచి ఏదైతే తెలంగాణ ఉద్దేశంతో మనం ఒక ఆలోచనతో తెలంగాణ తెచ్చుకున్నామో అవి తప్పకుండా వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా చేసుకుంటా ఉన్నారు. అంటే నీళ్ళు నిధులు నియామకాలు తప్పితే ఇంకా అన్నీ వాళ్ళకు కావాల్సినవి చేసుకుంటున్నారు. ఈ 3 అంశాల మీద ప్రజల్లో ఒక బాగా వ్యతిరేకత వచ్చింది కాబట్టి వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు. అది తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నారు. 6 గ్యారంటీ స్కీములకు సంబంధించి, బీసీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్ సంబంధించి మీరు ప్రజల వద్దకు వెళ్తున్నప్పుడు అంటే రెస్పాన్స్ ఎట్లా ఉంది వాళ్ళకి? చాలా బాగుందండి. ఫస్ట్ 6 గ్యారంటీస్లోనే ఇప్పటికే జనాల్లో ఒక ఆలోచన వచ్చేసింది. మాకు ఇండ్లు కావాలి అని పదే మేము ఖాళీ స్థలాలు అడిగినా కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని మభ్యపెట్టి స్థలాలు ఉన్న వాళ్ళకు కూడా కనీసం ఒక 3-4 లక్షల రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇచ్చుంటే వాళ్ళు ఒక్క రూమ్ అన్నా కట్టుకొని ఈరోజు స్వేచ్ఛగా జీవించేవాళ్ళు. కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ఈరోజు నాయకుల సొంతమే అయిన, ఎవరికి నిరుపేదలకు రాలేదు. అదేవిధంగా ఈరోజు బీసీ డిక్లరేషన్ అయితేనేమి, మైనారిటీ డిక్లరేషన్లో కూడా చాలా అంశాలను పొందుపరిచారు. యువతకు సంబంధించి కానీ, మళ్ళీ ఉద్యోగాలకు సంబంధించి కానీ, రైతులకు సంబంధించి కానీ, ఆరోగ్యశ్రీ గురించి, బీమా పథకం గురించి కానీ, అంటే వాళ్ళ పెన్షన్ గురించి కానీ, 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ కానీ, మహిళలకు బస్సు ఫ్రీ కానీ, 500లకు సిలిండర్ అనేది కానీ, ఈరోజు వాళ్ళు 400లకు సిలిండర్ అన్నా కూడా రియాక్ట్ అవుతలేరు. ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకం పోయింది. మాటలు మాత్రమే చెప్తారు, ఎలక్షన్లు అయిపోయినాక దాటేస్తారు అనేటువంటి పద్ధతిలో జనాలకు అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తే అది చేస్తుంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చెప్పిన వాటికంటే ఎక్కువ చేసేది. ఆ నమ్మకంతో ప్రజలు మళ్ళీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని నిర్ణయించుకున్నారు. వరంగల్ తూర్పు ప్రజలకు ఏం చెప్పబోతా ఉన్నారు అంటే, గత 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేకి సంబంధించి మేము అన్ని పనులు చేసామని వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే వరంగల్ తూర్పు ప్రజలకు మీరు ఇచ్చే సందేశం? ఇప్పుడు మీరు నిలబడ్డ రోడ్డు కూడా నేను వేసింది. వాళ్ళు ఏమి చెయ్యలేదు. ఆ రోజు నేను శాంక్షన్ చేసిన పనులనే మార్చి మళ్ళీ వేరే జీవోలు తెచ్చుకున్నారు. ఇప్పుడు చేస్తున్నారు ఆ పనులు. అంటే 5 సంవత్సరాల నుంచి దాచిపెట్టి ఎలక్షన్లు నేను పోయినాక ₹1 ఫండ్ కూడా ప్రభుత్వం నుంచి తీసుకోలేదు. సంవత్సరాన్ని వచ్చే 300 రూపాయలు ఏం చేశారో తెలీదు. ఎమ్మెల్యే ఫండ్ ఏముంటుంది కదా, అది CDF ఏం చేశారో తెలీదు. కార్పొరేషన్ నుంచి ఏం ఫండ్స్ తెచ్చారో తెలీదు. మొత్తంగా మేము ఉన్నప్పుడు తప్పితే ₹1 అభివృద్ధి కూడా చేయలేదు. కేవలం వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా డబ్బులు సంపాదించుకోవడం, భూములు కబ్జాలు పెట్టడం, ఆస్తులు సంపాదించుకోవడం, ఇదే పనిలో ఉన్నారు. కానీ ఒక్క అభివృద్ధి కూడా చేయలేదు. ప్రజలకు తెలుసు కాబట్టి ఆ రోజు కొండా సురేఖ ఉన్నప్పుడే మాకు అండగా ఉండింది. ఆమె అభివృద్ధి చేసింది. మళ్ళీ ఆమె వస్తేనే మాకు మేలు జరుగుతుందని వాళ్ళు నమ్ముతున్నారు. నేను కూడా అదే విషయం చెప్తా ఉన్నాను. అంటే వరంగల్ సిటీని స్మార్ట్ సిటీ జాబితాలో చోటు కల్పించారని చెప్పేసి ఇటు బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే స్మార్ట్ సిటీకి సంబంధించిన పనులు ఎంతవరకు జరిగాయి, అంటే దానికి సంబంధించిన వైఫల్యాలు ఏమైనా మీకు మీ అబ్జర్వేషన్లో ఉన్నాయి? స్మార్ట్ సిటీకి వచ్చిన ఫండ్స్ను వీళ్ళు సద్వినియోగపరచుకోలేదు. ఒక విధంగా చెప్పాలంటే అవి ఒకరికొకరి కోఆర్డినేషన్ లేక ఆ ఫండ్స్ అన్నీ కూడా ఏమైనాయో కూడా తెలియదు. ఒక భద్రకాళి ట్యాంక్ బండ్ ఒక్కటి చేశారు తప్పితే ఇంకెక్కడ కూడా స్మార్ట్ సిటీ పనులు అనేటివి జరగలేదు. ఏ ఏరియాలలో స్మార్ట్ సిటీకి ఇంక్లూడ్ అయిందో ఆ ఏరియాలో డెవలప్ చేసి ఆ స్మార్ట్ సిటీ పనులను పెట్టి అక్కడ అంతా కూడా డెవలప్ చేయాల్సి, అట్లా చేయలేదు. కేవలం పక్కకు తీసుకెళ్ళి భద్రకాళి ట్యాంక్ బండ్ చేస్తే
ప్రజలకు కావాల్సిన పనుల గురించి ఆలోచిస్తలేరు వాళ్ళు. ఇప్పుడు ట్యాంక్ బండి చేయండి, మీరు ఒక అదేంటి విజిటింగ్ దానిలాగా చూసుకోవచ్చు, మనకు టూరిజం లాగా. కానీ పబ్లిక్ ఏదైతే అవసరం ఉన్నాయో నీళ్లు, రోడ్లు, డ్రైన్లు, వాటరు, కరెంటు, ఈ మెయిన్ వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఉన్నాయే 4 వాటిని మాత్రం విస్మరించారు. దానివల్ల స్మార్ట్ సిటీ పనులతోటి ఎక్కడ కూడా లాభం జరగలేదనే చెప్పాలి. అంటే ముఖ్యంగా మీరంటే మళ్ళీ పోటీ చేస్తూ ఉన్నారు, ఈసారి మెజార్టీ ఎంత ఉండబోతా ఉంది? అంటే మీకు ప్రధాన పోటీ ఎవరుంటారు? మాకు ప్రధాన పోటీ ఎవరు కాదండి, నేనే పోటీ. మేము ఆల్రెడీ గెలిచినట్టే. మేము కేవలం మెజారిటీ కోసమే పోరాడుతున్నాం. ఆల్రెడీ మా ఖాతా ఒకటి కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే జమ అయింది. మేము మెజారిటీ కోసం ఈరోజు పోరాడడం జరుగుతాం. అయితే వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ఖచ్చితంగా విజయం తథ్యమన్నటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు వరంగల్ సంబంధించి వరంగల్ తూర్పులో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా కొండా సురేఖ వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఉపేంద్ర మోత్కూర్తో కలిసి శ్రవణ్, IDN న్యూస్, వరంగల్.